వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం అండి, నా పేరు మోహన్. మరి అరకువేలి ప్రాంత నివాసిని. మరి గత 2-3 రోజుల నుండి పడుతున్నటువంటి వర్షానికి కారణంగా మరి రోడ్లు కూడాను స్తంభించిపోయాయి. మరి మనుషులు రాకపోకలు కూడాను ఆగిపోయాయి. మరి ఇదే కంటిన్యూ అవుతే మాత్రము మరి ఘాట్ రోడ్డు కూడాను మూసేయాల్సి వస్తుంది. టూరిజం అనేది కూడాను మరి ఎంతో ఇబ్బంది, టూరిస్టులు కూడాను ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది అన్సీజన్ కాలం అయినప్పటికీ కూడాను మరి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వర్షానికి అన్ని కూడాను స్తంభించిపోయాయండి. మరి అలాగే మరి ఈ వర్షం కంటిన్యూ ఇలాగ అవుతే మాత్రం మరి రైతు సోదరులందరూ కూడాను మరి వరి నాటడం కోసం అని చెప్పి వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూశారు. కానీ ఇంత భారీగా వర్షం వచ్చి మరి పంట అంతా నాశనం అయ్యేటట్టుగా మరి పరిస్థితి ఉన్నట్టు ఉంది. కాబట్టి మరి ఇదంతా చూస్తుంటే మాకు కూడాను ఇబ్బంది కలుగుతుంది. మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని నేనైతే అభిప్రాయపడుతున్నానండి. ఈ వర్షం కారణంగా మరి ఎక్కడ చూసినా సరే భయంకరంగా ఉంది పరిస్థితి. మరి అలాగే డుమ్రిగూడ, చాపురై ఆ ప్రాంతానికి వెళ్తూ మరి రాకపోకలు కూడాను ఆగిపోయాయి. మరి రోడ్లు కూడాను స్తంభించిపోయాయండి. మరి పోలీస్ యంత్రాంగం కూడాను వాటిలో నిలబడి మరి ఆపుతున్నారు. ఇటు వచ్చేవాళ్ళు అటు వచ్చేవాళ్ళు మరి ఎవరు కూడాను ఇటు తిరగకుండా ఉండడానికి అని చెప్పి వారే జాగ్రత్త మరి ఉండండి అని చెప్పి ప్రజలకు మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మరి టూరిజం ప్లేస్లన్నీ కూడాను మూతపడ్డాయండి. మరి అలాగే ఈ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ వాటిని కూడాను నిలిపివేయడం జరిగిందండి. మరి వాహనాలు కూడా, బస్సులు, గవర్నమెంట్ వెహికల్స్ కూడా అంతంత మాత్రాన్ని మరి తిరుగుతున్నాయండి. సార్, మేము వైజాగ్ నుంచి వచ్చాము. చాపరాయి చాలా బాగుంటుంది అన్నారని చెప్పి విజిట్ చేద్దామని వచ్చాం. బట్ ఇక్కడ వర్షాల ప్రభావం చాలా ఎక్కువ ఉండడం వల్ల, వరద ప్రభావం వల్ల మాకు విజిట్ చేయడానికి అంతగా దొరకలేదు. సో మేము కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం. బట్ వెదర్ని అయితే, నేచర్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చి చాపరాయి విజిట్ అనేది కంప్లీట్ చేస్తామని మేము కోరుకుంటున్నామండి. అరకులో మార్నింగ్ 5 to 6:30 నేను వాకింగ్ చేసినప్పుడు బాగానే ఉంది. 6:30 నుంచి వర్షం కంటిన్యూగా పడుతుందండి. రెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు రావాలంటే చాలా భయంకరంగా ఉండడం వల్ల 10:30కి డేరింగ్ చేసి వచ్చాము చాపరాయి చూద్దామని. బట్ ఇక్కడికి వచ్చాక అన్ఫార్చునేట్లీ వరద ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల మనం లోపలికి వెళ్ళడానికి కూడా అలౌ చేయట్లేదు. అట్లీస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఫొటోస్ కూడా అలౌ చేయట్లేదు. నేను జిందాల్లో సీనియర్ మేనేజర్ ఆపరేషన్గా చేస్తున్నానండి. ఫ్యామిలీతో ట్రిప్ వద్దామని చెప్పి వచ్చాము అందరం కలిసి. మేమందరం, మా వైఫ్ వీళ్ళందరూ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో చేస్తున్నారు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మొత్తం ఫ్యామిలీస్ అందరం కూడా ఇక్కడ విజిట్కి వచ్చాం. బట్ చాపరాయి అన్నది మాకు మెమొరబుల్గా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేద్దామని వచ్చాం. బట్ అది మాకు దొరకలేదండి. నెక్స్ట్ టైం విజిట్ చేయాలని మేము అనుకుంటున్నాం. నేను ఈ వర్షాకాలంలో కానీ చూడటానికి అరకు అందరితో, బస్సులో అందరితో, ఫ్యామిలీ అందరితో ట్రిప్లో వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది అనేది కూడా నేను చూశాను కళ్ళారా. కూడా సముద్ర అలలు తలపిస్తున్నట్టుగా చాపరాయి మనకు కనిపిస్తూ ఉంది. సో గైస్, అందరూ కూడా నేను చేసుకున్న మనవి ఏంటంటే, సో మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ప్రకృతితో ఎప్పుడు కూడా మనం యుద్ధాన్ని ప్రకటించకూడదు. ప్రకటిస్తే దాని అర్థం గతానికి వెళ్ళిపోవడమే. సో చాపరాయి లేదా సరదాగా గడుపుదాం వచ్చానికి నాకు నిరాశ మిగిలింది. కానీ ఎనీహౌ మళ్ళీ నేను ప్రత్యేకించి నా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తాను. కానీ ఇలాంటి వాతావరణంలో ఎవరూ కూడా దిగడానికి కానీ, వాళ్ళు సరదాగా గడపడానికి కానీ ప్రయత్నించొద్దు అనేది నా మనవి. ఈ ప్రాంతంలోనే ఎక్కువ వర్షం ఉండడం వలన ఈ గడ్డ ఉధృతంగా ఉంది. ప్రజలు రాకపోకలకి ఇదే పిచ్చి ఉందండి. 3-4 ఊర్లకి మా ఎస్ఐ గారు మాకు డ్యూటీ పరంగా ఇక్కడ పంపించారు, జాగ్రత్త చూసుకోమని. అదే మేము పహారా కాస్తున్నామండి. అదేనండి, వచ్చడం వల్ల వాళ్ళ ఏదో పనుల మీద, డుమ్రిగూడ, కించిమండ పనుల మీద వస్తున్నారు. వాళ్ళకి మేము కొద్దిగా కంట్రోల్ చేసేసి వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోమని హెచ్చరిస్తున్నామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.